భగవాన్ భగవాన్ అమ్మవు నీవే నాన్నవు నీవే రెప్పవలే ఆదరించు దైవము నీవే అమ్మవు నీవే. ఈ మ్యూజిక్ గిజుకు వద్దురా నాయనలారా. ఏమైంది? కరెక్ట్ గానే ఉందిగా. సర్లే బోయ్, మనం పాటలు పాడి పూలదండలేసి ఆశీర్వాదం తీసుకునే లోపల అమ్మ మీద ఎవడో అడ్డమైన వెధవ చెత్తేసిపోతాడు. మాలవై ఇందాక పాడాం కదరా, ఈ లోపల వచ్చాడు వాడు. వచ్చాడు వచ్చాడు వచ్చాడు. ఆపరా ఆపు ఆపు. మళ్ళీ కుప్పతోటికి దండ ఎట్టి మొదలెట్టారా? ఏడాదికి ఒక్కరోజుగా. ఒక్కరోజు కుప్ప ఉడవాలి కదా. నువ్వు ఊడు నాయనా ఊడు, కానీ ఊడ్చే ముందు ఒకసారి బాగా చూడు. లోపల పిల్లలు ఉన్నారంటే మేమందరం ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే నాయన. దీనికి దండం పెట్టా. మేమందరం కుప్పతొట్లో పుట్టిన కోడిగుడ్లా? మాణిక్యాలు అంటున్నాడు. మాణిక్యాలా? మీ ఇద్దరి పేర్లు లింగం కదా, మార్చుకున్నారా? అందుకే నువ్వు ఇక్కడ చెత్త ఊడ్చుకుంటున్నావు. అయ్యో, అందుకే నువ్వు అదే అని చెప్పాడు కదా పావయ్య. ఏంట్రా పొద్దుటేలా అపశకునంగా? అయ్యో సార్, పశువు. నన్నే పశువు అంటావా? అది కాదు సార్, పిల్లలు చదువుకునే చోట పశువులను తోలుకొచ్చి కట్టొచ్చు. ఇక మీదట పిల్లలు ఎక్కడ చదువుకోవడానికి వీల్లేదు. నువ్వు వదిలే. నువ్వైతే చాలాసేపు మాట్లాడతావు, నేను ఎంతో మాట్లాడతా. ఎందుకు చదువుకోకూడదు? చదువుకుని వీళ్ళు ఏం వదిలేస్తారట? చివరికి ఎలాగో పశువులు మేపుకునే బతకాలి. ఈ స్థలం వెంకటరామకి అద్దెకి ఇచ్చేశాను. మీరే అనాథలు. ఈ అనాథ గుంపునంతా తీసుకొచ్చి మీరెందుకు బాధపడతారు? మీరేం మాట్లాడాలన్నా వెంకటరామ్తో మాట్లాడండి. మీరు నాతో కాదు, అతనితో మాట్లాడండి. మిస్టర్ వెంకట్రామ్. ఎస్, వాట్ యు వాంట్? అవును, ఇంగ్లీషే మాట్లాడుతున్నాడు. అంటే మీకు చదువు విలువ ఏమిటో తెలుసు అనుకుంటాను. నువ్వు ఉండరా. పిల్లలు చదువుకునే చోట పశువులు కట్టొచ్చా? చదువు ముఖ్యం కదా. వెంకట్రామ అనుకో గురించి మీరు వినే సరే. నీకంటే